हरि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदान्यमपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुशक्ता न शेषं कायं प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदाजिभावना यः पूर्वविद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకరణం. ఇందులో చిత్త చికిత్సా విధానం అనేది మనం తెలియచేసుకుంటూ ఈ చిత్త చికిత్సా విధానంలో 4వ అధ్యాయముగా బాలకాఖ్యానము అనేది మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. సత్యవ్రతుడైనటువంటి ఓ రామచంద్ర, పరమాత్మ నుండి ప్రథమమున మనస్సు అందమోక్షమును గూర్చున్న కల్పన, ఆ పిదప జగన్ నిర్మాణము మొదలైన వారి స్థితియు క్రమముగా బాలకాఖ్యానం వలె రూఢిని పొందినవి అని వశిష్ఠుల వారు ఇక్కడ వచించారు. ఏమనంటే ఈ యొక్క పరమాత్మ నుంచే ప్రథమమున అంటే మొట్టమొదట ఆ మనస్సు, అటు పిమ్మట బంధాలు మోక్షాలు ఇత్యాదివి, తదుపరి ఈ యొక్క జగత్తు అనేది ఉద్భవించింది అనేది మనకి బాలకాఖ్యానం ద్వారా చక్కగా మనం రూఢిపరచుకోవచ్చు అని చెప్పి వశిష్ఠుల వారు చెప్తారు. చెబితే అప్పుడు వెంటనే శ్రీరాముడు ఇలా ప్రశ్నిస్తాడు, ఓ మునీంద్ర, బాలకాఖ్యానము అనగానేమి? అది లోకమును ఎట్లు వచింపబడుచున్నది? మరియు ఈ మనోవర్ణనకు గల కారణమేమి? క్రమముగా తెలియచేయండి అని చెప్పి శ్రీరాములు ప్రశ్నిస్తే అప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు, బాలకాఖ్యానం అంటే ఏంటో చెప్పమంటే అప్పుడు ఓ రామచంద్ర, సత్యాసత్య వివేచనా శూన్యముగు బుద్ధి గల బాలకుడు ఒకడు తన దాదితో మనోరంజకపు కథనొకదాని చెప్పమని అడిగెను. ఒక చిన్న పిల్లవాడు బాలకుడు, ఎందుకంటే ఇంకా వాడికి సత్య అసత్యాల యొక్క వివేచన లేదు, అక్కడ చాలా చిన్నవాడు. అటువంటి బాలకుడు ఒకడు తన దాదిని ఒక కథ చెప్పమని అడిగాడు. మనోరంజకమైనటువంటి ఒక ఇతిహాసం కథ చెప్పమని అడిగితే, మహామతివగో రామ, అంతటా దాది ఆ బాలుని వినోదార్థము ఆనందదాయకమును మధుర పద సహితము అయినటువంటి ఒక కథను ఇట్లు చెప్పదొడింగింది ఆమె. ఓ బాలక, ఒకోనొక శూన్య నగరమున సౌందర్యవంతులను ధార్మికులను వీరులు అగు 3 రాజపుత్రులు కలరు. కనుక ఇక్కడ ఒక కథాంశంగా ఇక్కడ ఆ దాది చెప్తూ ఒకోనొక శూన్య నగరమున, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, ఒక నగరం, శూన్య నగరం అది. అందులో సౌందర్యవంతులు ధార్మికులు వీరులు అయినటువంటి 3 రాజపుత్రులు ఉండేవారు. ఆకాశమున జలమయ నక్షత్రము వలె
వారిలో ఇద్దరు జన్మించనే లేదు, మరి ఒకడు తల్లి గర్భముని ఇంకనూ ప్రవేశించనే లేదన్న. ఈ దాది చెప్పే కథ విచిత్రాతి విచిత్రంగా ఉంది. కనుక అదొక శూన్య నగరం అంది. ఆకాశములో ఒక నగరం ఉందండి. దాంట్లో ముగ్గురు రాజపుత్రులు. కానీ ఆ ముగ్గురు రాజపుత్రుల్లో ఈ యొక్క ఆకాశములో కనిపించేటువంటి జలమయ నక్షత్రాల వంటి ఉన్నట్టుగా భ్రమింప చేసేటువంటి విధంగా ఉన్నట్టుగా వారిలో ఇద్దరైతే ఇంకా జన్మించలేదట. ఒక్కడైతే ఇంకా తల్లిగా దైవవశమున బంధువులు మరణించుటచే మలిన ముఖులను దుఃఖాక్రాంతులను అయి అందరూ కలిసి నిశ్చయించుకున్న వారై ఉత్తమ లాభార్థం ఆ శూన్య నగరము నుండి మరి ఒక నగరమునకు పోవుటకై వారు బయలుదేరిరి. ఆ విధంగా ఉన్నటప్పుడు దైవవశములో బంధువులెవరో మరణించడము చేత చిన్న వృద్ధి ఆ ఖిన్నమైనటువంటి ఆ యొక్క ముఖాలు కలిగినటువంటి వారే అందరూ కలిసి నిశ్చయించుకున్న వారే ఉత్తమ లాభార్థం ఆ ఉత్తమమైనటువంటి లాభం కొరకు ఆ శూన్య నగరం నుంచి మరి ఒక నగరానికి పోవడానికై వారు బయలుదేరరట. కుశాగ్ర భాగములచే పాదస్థలము పీడింపబడా సూర్యతాపముచే సంతప్తులైన భూసరిత గాత్రులకు ఆ రాజకుమారులు చాలా దూరమేగి అచట పెక్కులతలచే శోభితములను ఫలపత్రములచే పూర్ణములను పలు విధములైనటువంటి పక్షులకు ఆశ్రయము అయినటువంటి 3 వృక్షమును చూచరి. ఇంతకీ ఈ పుట్టనటువంటి ఇరువురు ఇంకా తల్లిగా ఈ ముగ్గురు కలిసి తమ యొక్క బంధువులెవరో గతించారు అనేటువంటి భావన చేత చింతాక్రాంతులై ఆ శూన్య నగరాన్ని వదిలి వేరొక నగరానికి బయలుదేరారు. అయితే అలా బయలుదేరి వెళుతూ ఉంటే సూర్యతాపముచే సంతప్తులైన దూసరిత గాత్రులకు ఆ యొక్క రాజపుత్రులు ముగ్గురు కూడా అక్కడ ఆ ఎండ వేడిమికి తాపాన్ని పొందినటువంటి ఆ రాజకుమారు ముగ్గురు కూడా చాలా దూరం అలా ఎదిగి అచ్చట పెక్కులతలచే శోభితము ఫలపుత్రములచే పూర్ణములు అయినటువంటి పలు విధములైన పక్షులకు ఆశ్రయస్థానమైనటువంటి 3 వృక్షాలను చూచారు. ఆ 3 వృక్షముల్లో ఆ రాజపుత్రులు ముగ్గురు చూచినటువంటి ఆ 3 వృక్షాల్లో 2 వృక్షాలు అసలు ఉత్పన్నమే కాలేదంట. ఇంకా మూడవ దానికి అసలు బీజమే లేదట. కనుక ఈ పుట్టనేటువంటి ఈ ముగ్గురు చూసినటువంటి ఆ 3 వృక్షాలు కూడా ఆ 3 వృక్షాల్లో 2 పుట్టలేదు, ఒక దానికి ఇంకా బీజం ఏర్పడలేదు. దానిలో ఒకదాని క్రింద స్వర్గమందు కల్పవృక్షము క్రింద ఇంద్రాగ్నిమయముల వలె వారు విశ్రమించిరి. అయితే ఆ 3 వృక్షాల్లో ఒకదాని కింద స్వర్గమందు కల్పవృక్షము ఎలా అయితే ఉంటుందో ఆ కల్పవృక్షము కింద ఇంద్రుడు అగ్ని యముడు ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఆ ముగ్గురు కూడా ఆ వృక్షము కింద విశ్రమించారు. ఆ వృక్ష ఫలములను భుజించి వాని రసము త్రాగి పుష్పమాలలను ధరించి చాలాసేపు అచట విశ్రమించి పిదప అక్కడ నుండి మరల బయలుదేరారు. చాలాసేపు అక్కడ విశ్రమించి ఆ ఫలాలను తిని ఆ వేడిమిని ఆ తాపాన్ని తీర్చుకుని మరలా అక్కడి నుంచి బయలుదేరారు. చాలా దూరం ఎగిన పిదప మధ్యాహ్న సమయం అయింది. అప్పుడు ఒక చోట తరంగములచే చెంచలమై శబ్దమనర్చుచున్నటువంటి 3 నదులను చూచారు. మధ్యాహ్న సమయం అయింది, వారు నడుస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళకి తరంగాల చేత చంచలమై ఉన్నటువంటి 3 నదులను చూచారు. అయితే వాటిలో ఒకదాని ఎందెప్పుడూ కూడా జలము శుష్కించే ఉంటుందట. ఆ 3 నదుల్లో ఒకదాని ఎందైతే ఎప్పుడూ జలము శుష్కించిపోయి ఉంటుంది. అందుల నేత్రం నందు దృష్టి వలె తక్కిన రెండింటి యందు జలమే ఉండదట. ఆ రెండింటిలో అసలు జలమే ఉండదు. ఒక దాంట్లో జలం ఎండిపోయి ఉంటది ఎప్పుడు. ఇటువంటి 3 నదులను చూచారు వారు ముగ్గురు. ఆ శుష్క జలము గల నది యందు సూర్యతాప పీడితులకు వారు ముగ్గురు గంగ యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె స్నానం చేశారు. ఆ జలమే లేనటువంటి 3 నదుల్లో పుట్టనటువంటి ఈ ముగ్గురు కూడా స్నానం చేశారు. పిదప సూర్యాస్తమయమునకు వారు నూతనముగా నిర్మింపబడినదియు పర్వతం వలె ఎత్తైన భవనములు కలది అయినటువంటి బహుష్య నగరం ఒక నగరానికి చేరుకున్నారు. సాయంకాలం అయ్యేటప్పటికి చీకటి పడేటప్పుడు సూర్యాస్తమయమై సమయం అయ్యేటప్పటికి అచ్చట సుమేరు
పర్వత ఖండం వలె మణి ఖచ్చిత సువర్ణమయమై శ్రేష్టమైనటువంటి 3 భవనాలను చూచారు ఆ నగరములో. చాలా ఉన్నతమైనటువంటి సువర్ణముతో తయారైనవి అన్నట్టుగా మణుల చేత ఇత్తడి చేత పొదగబడినటువంటి 3 భవనాల్ని కాంచారు. అయితే వాటిలో 2 భవనాలు ఇంకా నిర్మింపబడలేదు. ఇక మూడవ దానికి గోడలే లేవు. రెండింటికి అసలు నిర్మాణమే లేదు. ఒకదానికి అసలు గోడలే లేవు. గోడలు లేనటువంటి ఆ ఉత్తమ గృహమునందు ఆ ముగ్గురు రాజపుత్రులు కూడా ప్రవేశించారు. అట్లు ప్రవేశించి సుందరముగులగు వారచ్చట విహరించుచు ఒక చోట తప్త సువర్ణ నిర్మితముగు 3 పాత్రలను చూచారు. వాళ్ళకి ఒక చోట సువర్ణ నిర్మితమైనటువంటి 3 పాత్రలు కనిపించాయి. వాటిలో 2 కపాల రూపమును కలిగినయు, ఒకటి చూర్ణమైపోయి ఉన్నాయి. ఈ 3 పాత్రలు ఏమిటంటే 2 కపాల రూపాలను కలిగి ఉన్నాయి. ఒకటి చూర్ణమైపోయి ఉంది. ఉత్తమ దీసాలు రఘువార చూర్ణమైన పాత్రనే గ్రహించారు. చూర్ణమైపోయిన పాత్రని ఆ ముగ్గురు తీసుకున్నారు. దాని యందు 100 ద్రోణములు అంటే 10 సేర్లు తక్కువగానున్న 100 ద్రోణములు అన్నమును ఇతర సంభారములు అనేకములతో కూడా వండిరి. ఆ చూర్ణమైపోయినటువంటి పాత్రను గైకునేటువంటి ఆ ముగ్గురు కూడా దాంట్లో 10 సేర్లు అంటే 20 తవ్వలు అక్కడ తక్కువగా 100 ద్రోణముల అన్నమును ఇతర సంభారములు అనేకాలను కలిపి ఆ చూర్ణమైపోయిన పాత్రలో వంటకం చేశారు, వండారు వారు. వారప్పుడు 3 బ్రాహ్మణులను భోజనార్థమై పిలిచారు. వారిలో ఇరువరకు వారు పిలిచినటువంటి 3 బ్రాహ్మణులు ఎలా ఉన్నారంటే ఇరువురికి అసలు దేహమే లేదు. ఒకరికి ముఖం మాత్రం ఉందట. ఒకరికి ముఖం మాత్రం లేకుండా ఇరువురికి అసలు దేహమే లేదు. ఒకరికి ముఖం మాత్రమే ఉంది, దేహం లేదు. ఈ విధంగా 3 బ్రాహ్మణుల్ని వాళ్ళు ఆహ్వానించారు భోజనానికి. ఓ బాలక, అంతటా ఆ ముఖము లేని బ్రాహ్మణుడు 100 ద్రోణముల అన్నమును భుజించి వేచింది. ఆ ముఖము లేని బ్రాహ్మణుడు ఈ 10 సేర్లతో తయారు చేసినటువంటి భోజన ఆ భాండారాలన్నింటినీ కూడా సంభారాలన్నింటినీ కూడా ఆరగించేశాడు. మిగిలిన దాన్ని ఆ 3 రాజపుత్రులు భుజించారు. ఆయన తినగా ఉన్నది ఆ 3 భుజించారు. దానిచే తృప్తి చెందిన ఆ రాజపుత్రులు అక్కడ ఆ భవిష్యత్ నగరమున వేటాడాలని నిశ్చయించుకున్నారు. వారు నేటికి సుఖముగానే ఉన్నారు. కావున ఇక్కడ ఏంటంటే దానిచే అలా భుజించినటువంటి విధానములో ఆ 3 కూడా తృప్తిపడి భవిష్యత్ నగరములో వేటాడబోయారట. వారు నేటికి సుఖముగానే ఉన్నారు. ఓ రామచంద్ర, ఈ ఉత్తమాఖ్యానం దాది బాలునకు వచింప అతడు విని ప్రసన్నుడయ్యను. ఆ కథ విని చాలా విడ్డూరంగా ఉంది అని ఆనందించాడు ఆ బాలుడు. అయితే కమలనేత్రుడు అయిన ఓ రామచంద్ర, చిత్తాఖ్యానమును చెప్పిన మీద ఈ జగత్తంతయు కూడా మనోవికల్ప మాత్రమే చూపుట కొరకే దృష్టాంతపూర్వకముగా ఈ బాలకాఖ్యానము నీకు చెప్పాను. కావున ఈ చిత్తాఖ్యానం దీన్ని ఎలా వివరించాలో తెలియజేయటం కోసమే నీకు ఇప్పుడు ఈ బాలకాఖ్యానాన్ని తెలియజేశాను. బాలకాఖ్యానము వల్లనే సంకల్ప కల్పనలన్నీ దృఢపడగా ఈ సంసార రచనంతయు కూడా స్థిరత్వమును చెందినది. ఇంతకీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కథలో ఏదైనా యథార్థంగా ఉందా అంటే అసలు పుట్టని వాళ్ళు ఈ చరిత్ర అంతటికి ఆధారమైతే ఈ చరిత్ర నిజమా యథార్థమా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఈ బాలకాఖ్యానం వల్లనే ఈ సంకల్ప కల్పనలన్నీ దృఢపడిపోతే ఈ సంసార రచనంతయు కూడా స్థిరత్వాన్ని చెందుతుంది. కానీ ఈ సంకల్పాలు దాని ప్రభావాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఇది దృఢపడిపోతుంది. అవి నిజము యథార్థము అనేటువంటి భ్రాంతి దృఢపడిపోతే అది సత్యమనే నమ్మకం మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ సంసార రచన ఇదొక ఊహానగరములాగా విజృంభిస్తుంది. కావున స్థిరత్వాన్ని చెందినది. ఈ కానిపించేదంతయును సంకల్ప మాత్రమే కాని అన్యము కాదు. ఇది సంకల్ప ప్రభావం చేత వచ్చిందే తప్ప అన్యము కాదు. ఇట్లు సంకల్పము చే భాషించినదంతయు యథార్థముగా భావింపనదే అగును. యథార్థముగా భాషింపనదే అగును. ఈ సంకల్పముల చేత కనిపించేదంతా, సంకల్ప ప్రభావం చేత భాషించేదంతా కూడా
వాస్తవానికి యథార్థము కాదు. కనిపించేదంతా కూడా యథార్థానికి కనిపించేది నిజం కాదు, వాస్తవం కాదు. వాస్తవమునకది లేనిదిగాను అనిర్వచనీయముగాను అగును. కావున యథార్థానికి అది అసలు లేదు. దాని వర్ణన అందదు, కానీ అది యథార్థానికి లేదు. స్వర్గము, పృథివీ, వాయువు, ఆకాశము, పర్వతములు, నదులు, దిక్కులు మొన్నవి సమస్తము స్వకీయ స్వప్నం వలె సంకల్ప నిర్మితాలే తప్ప అన్యము కాదు. అంటే మనకు వచ్చే స్వప్నము ఎలా అయితే, అందులో ఉన్నవి ఎలా అయితే అసత్యాలో, మనం అనుభవించేటువంటి ఉన్నవిని నమ్ముతున్నటువంటి స్వర్గము కావచ్చు, ఈ భూమి కావచ్చు, ఇందులో ఉండే పంచభూతాలు కావచ్చు, వాయువు, ఆకాశం ఇత్యాది పంచభూతాలు కావచ్చు, లేదా పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, అవి ఎంతెంత గొప్పవైనప్పటికీ కూడా ఈ సమస్తము కూడా స్వకీయ స్వప్నం మాదిరివే. తన యొక్క స్వప్నములో చూచిన దృశ్యాలు మాదిరివే తప్ప కాదు. అది ఒక చిన్న స్వప్నం అయితే ఇది దీర్ఘ స్వప్నం అంతే. ఈ దీర్ఘ స్వప్నములో ఉంటూ మనము ఆ స్వప్నములో ఉన్నప్పుడు ఎలా అయితే మనము అవే నిజమని నమ్మకంతో ఉంటాము. ఎందుకంటే స్వప్నము జరుగుతున్నంత వరకు కూడా స్వప్నమే నిజం అనుకుంటాం. పైపెచ్చు మనకొచ్చిన స్వప్నములో మనం కూడా ఉంటాం. మనం కూడా ఒక పాత్ర తీసుకుంటాం. కనుక మనం ఒక పాత్రలో ఉండి ఆ స్వప్నాన్ని కాంచుతూ ఉంటాం. అది నమ్ముతాం, యథార్థమని భావిస్తాం. కానీ స్వప్నం వీడిపోయింది అంటే మెలకువ వచ్చిన తర్వాత స్వప్నములో కనిపించినవి, మనం అనుభవించినవి అన్నీ కూడా అవాస్తవము. అవన్నీ కూడా నిజం కాదు అనే సత్యం మనకి ఎరుకైపోతుంది. అదే విధముగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ జగత్తులందు ఇక్కడ మనం అనుభవిస్తున్న విషయాలే కాదు, ఎంతెంతో గొప్ప గొప్పవైనటువంటి తత్వాలే కాదు, ఏదేదో అనుకుంటే ఇవన్నీ సత్యము, యథార్థము. చివరికి ఈ భూమే కాదు, ఆకాశమే కాదు, స్వర్గాది లోకాలు కూడా అన్నీ కూడా స్వప్న మాదిరిలో మనం అనుభవించేవి. స్వప్నములో ఉన్నప్పుడు ఎలా అయితే అవి నిజమని నమ్ముతున్నామో, మనము అజ్ఞానములో ఉన్నంత వరకు, జీవత్వంతో ఉన్నంత వరకు, ఈ యొక్క సంకల్ప వాసనలతో ఉన్నంత వరకు ఇదే సత్యమని తోస్తుంది. కానీ ఎప్పుడైతే జీవత్వ రహితత్వం వస్తుందో, యథార్థమైన ఆత్మతత్వం అనుభవం అవుతుందో, అప్పుడు ఇదంతా కూడా అసత్యము. అంటే అప్పుడు మనకి మెలుకు వస్తుందని అర్థం. ఎలా అయితే మేలుకున్న వాడికి స్వప్నము అవాస్తవము, వాస్తవము కాదని తెలిసిపోయిందో, అలాగే ఎవరికైతే సత్యమైనది అంటే ఆత్మజ్ఞానం కలుగుతుందో, వాస్తవ తత్వం అనుభవానికి వస్తుందో, జీవత్వ రహితత్వం వస్తుందో, వారికి ఇదంతా అప్పుడు స్వప్నం వలె తోస్తుంది. ఇది యథార్థం కదని సత్యము అనుభవానికి వస్తుంది. కావున భవిష్యత్ నగరం అందరి ముగ్గురు రాజకుమారులు ఇప్పుడు మనకి చెప్పిన ఈ బాలకాఖ్యానాన్ని వశిష్ఠుల వారు ఇలా వివరిస్తున్నారు. ఎలా అంటే అది అక్కడ ఒక ముగ్గురు రాజకుమారులు ఉన్నారు. అదొక శూన్య నగరం. అసలు శూన్యం అంటే ఏమీ లేదు అని అర్థం. కానీ అక్కడ ఒక నగరం ఉంది అన్నారు ఇక్కడ శూన్యములో. కనుక శూన్య నగరం అనే పేరు వచ్చింది. కనుక ఆ శూన్య నగరం అందరి ముగ్గురు రాజకుమారులు కూడా ఎటువంటి వారంటే కల్పితములే. ఎందుకంటే ఇద్దరు పుట్టలేదు, ఒకరింకా తల్లి గర్భములో ప్రవేశించలేదు అన్నారు. అంటే ఆ నగరము మధ్య మధ్యలో చూచినటువంటి నదులే కావచ్చు, వృక్షాలే కావచ్చు, అవన్నీ కూడా ఎలా వచ్చాయంటే వారి వారి యొక్క సంకల్ప రచన, వారి యొక్క భావ రచన చేత అవన్నీ కూడా అలా మనకి నిర్మితమైనట్టుగా ఆశించాయి. కనుక సంకల్ప రచన ఎట్లు అలీకమై ఉన్నదో అట్లీ జగత్తు యొక్క స్థితి కూడా కల్పితమై ఉన్నది. కావున లేని నగరములో లేని రాజపుత్రులు ఈ లేనటువంటి ఈ యొక్క విధానాన్నంతటినీ కూడా అనుభవించి ఈ లేని కథను సృజించారు. అంటే ఏమిటి? ఆ యొక్క మనసు యొక్క వాసనలు ఏవైతే ఉంటాయో, సంకల్పాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావము చేత ఎంతైనా సృష్టించవచ్చు. వారే కాదండి, ఎవ్వరమైనా మన మనస్సుని అలా ఊహలో కనుక పంపించగలిగితే మనము ఒక మహానగరాన్ని సృష్టించగలుగుతాం. ఎందుకంటే మనసు ఊహకి ఎంతైనా అది అందుతూనే ఉంటుంది. ఎంతైనా ఊహించగలుగుతాం. ఊహించగలిగి ఉండాలి కానీ అక్కడ ఒక బ్రహ్మాండాన్ని సృష్టించవచ్చు. కావున కానది వాస్తవమా అంటే, యథార్థమా అంటే అది వాస్తవము కాదు.
ఎప్పుడైతే మనకి మళ్ళీ మెలకువలోకి వస్తామో, అంటే ఆ ఊహలోంచి బయటకొస్తామో, అప్పటి వరకు సృష్టించినటువంటి ఆ మహానగరాలన్నీ కూడా తుళ్ళిపోతాయి. అవక్కడ ఏమీ లేకుండా అయిపోతాయి. కానీ ఆ ఊహా దృష్టితో ఉన్నంత వరకు దృశ్యాన్ని కూడా కాంచుతుంది ఈ మనసు. దాన్ని ఊహించుతుంది. ఆ ఊహ ప్రకారం దృశ్యాన్ని కూడా అంటే ఊహించే విధానంలోనే దర్శిస్తుంది కూడా. కానీ ఇదంతా వాస్తవము కాదు. కావున ఓ రామచంద్ర, ఈ జగత్తంతయు కూడా సంకల్ప రూపమేయున్నది. సంకల్పం ఎట్టి సంకల్పంతో ఉంటే అట్టి జగత్తునే చూస్తాం. ఏ రకమైన భావనతో ఉంటే మనకు ఆ విధానంలోనే కనిపిస్తుంది జగత్తు కూడా. కనుక సంకల్ప రచన. మరి ఏ సంకల్పము లేని వారికి, ఏ సంకల్పం పుట్టలేదనుకోండి, అంటే మనసే లేదనుకోండి. ఎందుకంటే మనసుంటే సంకల్పాలొస్తాయి. తద్వారా విజృంభిస్తాయి. జగత్తొచ్చింది. కానీ మనసే లేదండి. మనసు ఉద్భవించలేదండి. ఉద్భవించని చోట ఉండిపోయింది, అణిగిపోయిందనుకుందాం, లయించిపోయిందనుకుందాం. అప్పుడు వారికేమొస్తుంది అంటే జగత్తే ఉండదు. కళ్ళ ముందు భాషించేదంతా ఉన్నప్పటికి కూడా, కనిపించే దృశ్యాలున్నప్పటికీ కూడా, ఆ దృశ్యం పట్ల ఏమాత్రము కూడా వారికి సత్యత్వ భావన ఉండదు. కేవలం చూస్తారంతే తప్ప వాటి నుంచి ఏమీ తీసుకోరు. కావున మరియు ఇది సత్యమనే నమ్మకం వచ్చిందనుకోండి అదే. అప్పుడేమవుతుంది మనకి దాని పట్ల రాగద్వేషాలొచ్చేస్తాయి. ఇది నాకిష్టము, ఇది అయిష్టము, ఇది మంచిది, ఇది చెడ్డది ఇలా రాగద్వేషాలొస్తాయి. అప్పుడే ఆ వృత్తులు మొదలగు దృశ్య జాతమంతయు కూడా సంకల్పం మాత్రమే. ఈ గుణాలు, ఈ రాగద్వేషాలు, భావాలు వారిలో ఎలా ఉంటాయో జగత్తు కూడా వారి దృష్టికి అలానే కనిపిస్తుంది. వారిలో ఏ గుణం ఉంటే, ఏ భావన ఉంటే అదే మాదిరి జగత్తు వారికి కనిపిస్తుంది. కాబట్టి నీవు వికల్పరహితముగా ఆత్మనాశ్రయించి సంకల్ప మాత్రము పూర్ణముగా త్యజించివేయము. ఆ సంకల్పాల నుంచి వెనక్కు తిరిగి ఏ సంకల్పము లేనటువంటి విధానములోకి నువ్వు వెళ్ళి ఆత్మను ఆశ్రయించి సంకల్ప మాత్రమును పూర్ణముగా విడిచిపెట్టు, త్యజించేయి. అట్టిచో నీవు నిశ్చయముగా శాంతిని పొందగలవు. ఈ శాంతియే ముక్తి అని చెప్పారు. కావున ఈ విధముగా మనము అర్థం చేసుకుని ఈ జగత్తుని ఊహా చిత్రంగానే తెలుసుకోగలిగి ఉండాలని చెప్పి ఆ కథ అర్థం అవ్వడం కోసం, ఆ తత్వం అర్థం అవ్వడం కోసం ఈ బాలకాఖ్యానం అనేది వశిష్ఠుల వారు శ్రీరాముడికి చెప్పడం జరిగింది. అదే విధంగా పరమార్థ ఉపదేశం అని చెప్పి వశిష్ఠుల వారు చెబుతూ తన యొక్క సంకల్ప వశముచే అజ్ఞానియే మోహమందును కాని జ్ఞాని కాదు. అక్షయమగు పరమాత్మయందు క్షయశీలముగు మనసు యొక్క సంకల్పముచే మోహమందు వాడు ఎవ్వడైనా బాలుడే. ఇక్కడ చెప్తారు తన యొక్క సంకల్పవశము చేత అజ్ఞానియే మోహాన్ని పొందుతాడు. అంతేకాని జ్ఞాని మాత్రం ఎట్టి మోహాన్ని పొందడు. ఈ సంకల్పాలు ఎలా ఉంటే ఆ విధముగా అజ్ఞానైన వాడు వాటి పట్ల భావాలు పొందుతూ ఉంటాడు. కానీ జ్ఞానం తెలిసిన వాడు, యథార్థ తత్వమైన ఆత్మను అనుభవంతో పొందినవాడు ఏమాత్రము కూడా దేనికి వంగరు. దేని పట్ల ఏ రకమైన భావాల్ని కలిగి ఉండరు. రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అక్షయమైనటువంటి అంటే నాశరహితమైనటువంటి పరమాత్మయందు క్షయశీలముగు మనసు యొక్క సంకల్పముచే ఈ మోహత్వాన్ని పొందేవాడు ఎవడైనప్పటికీ కూడా అక్షయమైనటువంటి ఆత్మయందు వాస్తవముగా ఉన్నదేదో దాని ఎందే ఎవరైతే ఈ యొక్క మనసు యొక్క ప్రభావము చేత ఈ యొక్క మోహాది గుణాన్ని పొందుతూ ఉంటాడో, వాటిని అనుభవిస్తూ ఉంటాడో వాడెవ్వడైనా, వాడు ఎంత వయస్సు వాడైనా వాడు బాలాత్ముడే. ఎందుకంటే వాడు వయసు రీత్యా పెద్దవాడు కావచ్చు, విద్యరీత్యా పండితుడు కావచ్చు. కానీ వాడికి జ్ఞానము లేదనుకోండి, యథార్థాన్ని గుర్తించగలిగే స్థితి లేదనుకోండి, వాడు బాలుడే. కనుక వారిని బాలకులుగానే పరిగణించాలి. కావున వాస్తవముగా భేదవర్జితముగు పరమాత్మ యందు అహంకారం అనేది లేదు. యథార్థానికి వాస్తవానికి భేదవర్జితం, అసలు భేదమే లేదు అక్కడ, వ్యత్యాసమే లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ ఇంకొకటి లేదండి. ఇంకొకటి ఉంటే నీకంటే నేను గొప్పవాడిని, నాకంటే నువ్వు గొప్పవాడు అనుకోవచ్చు. కానీ అక్కడ ఇంకొకటి లేదండి. ఉన్నది ఒక్కటే ఏకం. మరి ఇక్కడ ఏకమైనప్పుడు భేదం ఎలా చూడాలి? దేనికంటే దేన్ని ఉన్నతంగా తీసుకోవాలి? కనుక భేదమే లేదక్కడ. భేదవర్జితమైన పరమాత్మ యందు అహంకారం అనేదే లేదు.
దేహ భావనే లేదు, మనస్సే లేదు. కానీ సమ్యక్ దర్శనం లేమి చేత, యథార్థ దర్శనం చేయలేకపోవడం చేత అయ్యేది ఎలా కనిపిస్తుందంటే, లేని అది గొప్ప ఎండలో బాటసారికి మృగతృష్ణానది భాషించేటట్లుగా ఆత్మ ఎందు ఈ జగత్తు కనిపిస్తూ ఉంటది. ఆత్మ ఎందే ఉన్నది ఒక్కటే, అదే సత్యం. ఇంకొకటి లేదు. అక్కడ భేదమే రాదు. కనుక అహంకారమే లేదు. కానీ యథార్థమైనటువంటి జ్ఞానము లేకపోవడం వల్ల సమ్యక్ దర్శనం. ఇప్పుడు మనం చూసేటువంటి దర్శన దృష్టి ఏదైతే ఉందో అది అసమ్యక్ దర్శనం. యథార్థ దృష్టి కాదు. ఆ సమ్యక్ దర్శనం లేకపోవడం వల్ల గొప్ప ఎండలో నడిచే బాటసారికి ఎండమావుల్లో ఎలా అయితే దాహం తీరుతుందని భ్రమొస్తుందో, అలాగే ఈ జగత్తు కూడా ఉన్నట్లుగా భ్రమింపచేస్తూ ఉంటుంది. వాస్తవానికి లేకపోయినా ఉన్నట్టుగా అనిపిస్తూ నిజం అనిపిస్తుంది. నిజమనే మనకి భావన కల్పించే అనేక రకాల భావాలను ఇందులో రేకెత్తిస్తూ ఉంటుంది. కావున ఓ రామచంద్ర, అసద్విషయమును గూర్చిన భ్రాంతిని నీవు విడిచిపెట్టు, వదిలేయి. కనుక అది విషయం కాదు, సత్యం కాదు. కనుక దాని గురించిన భ్రమని నువ్వు వదిలేయి, విడిచిపెట్టు. సత్య స్వరూపమును ఆనందమయమైనటువంటి సమ్యక్ దర్శనముని ఆశ్రయించు. యథార్థమైనటువంటి దర్శనాన్ని పొందు. పరమాత్మని ఆశ్రయించు అని చెప్పి వశిష్ఠుడు వారు చెబుతూ, ఓ రామచంద్ర, విచారణతో కూడినదియు మోహ సంరంభమేమియు లేనిది అయిన బుద్ధిచే మరియు అసత్యమును లెస్సగా విడిచిపెట్టు, త్యజించివి. కనుక లేని దాని గురించి నువ్వు ఎంత ఆలోచించినా అది వ్యర్థమే అవుతుంది. లేని ఈ జగత్తు గురించి మనసుని ఎంత పాడవేసుకుని దాని వైపు పంపించినా అది నీకు ఉపయోగపడేది కాదు, అనర్థాలను తెచ్చేది. కనుక దాని గురించిన విచారణ వదిలి, ఇదేమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఎవరున్నారు, దీనికి ఆధారం ఏమిటి, లేకపోతే ఇందులో జరిగే విషయాలు ఏమిటి, దీని మూలం ఏమిటి, ఇవన్నీ కూడా వాస్తవ విచారణ కాదు. వాటిని గురించి ఆలోచన మాని, వాటిని గురించి విచారణ మాని, అవి ఎలా జరగాలో, ఎందుకు జరగాలో, ఏం జరగాలో అవి జరిగిపోతూనే ఉంటాయి. అవన్నీ కూడా ఇదివరకే లిఖింపబడి ఉన్నవే, చిత్రీకరింపబడి ఉన్న దృశ్యాల్లాగానే అవి మళ్ళా మళ్ళా జరుగుతూ ఉంటాయి. కనుక వాటిని వేటిని కూడా గమనించిన వాడివై, పట్టించుకోని వాడివై, మరి దేన్ని గురించి విచారణ చేయాలి? సమ్యక్ సత్యం అంటే ఏంటి? యథార్థమైన సత్యం ఏదైతే ఉందో, వాస్తవం ఏదైతే ఉందో దాని గురించి విచారణ చెయ్యి. అది ఎట్లా నేను అనుభవించగలను అని దానికోసం నువ్వు మనసుని దానికోసం ఆలోచింప చెయ్యి. మనసు అనేది ఒకటి వచ్చింది కనుక, ఉంది కనుక, అది ఏదో రకమైన భావన చెయ్యాలి కనుక, ఆ చేసే భావన ఏదో జగత్తు గురించి కాకుండా ఆత్మల గురించి భావింపజేయి. పదే పదే ఆత్మ భావన చేయించు. నేను ఆత్మనై ఉన్నాను, అది సత్యము, అది ప్రకాశము, అది నిరుపమానమైన నిత్యమైనది. ఇలా మనం ఎప్పుడైతే ఎల్లవేళలా కూడా అదే స్మృతిలో ఉంచుతామో మనసుని, తద్వారా ఆ మనసు ఆ స్థితిని అందుకోగలుగుతుంది. దేన్నైతే ఎడతెరిపి లేకుండా స్మరణ చేస్తుందో అది అందటం అనేది తథ్యమండి. కనుక లేని తత్వం గురించి నువ్వు స్మరణ చేయడం విడిచిపెట్టి ఉన్న సత్యం గురించి స్మరణ చెయ్యి. దాన్ని పదే 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 స్మృతిలోకి తెచ్చుకో. ఇదే అభ్యాసం. ఈ అభ్యాసము ఎల్లవేళలా ఉండాలి. సాధకుడికి ఇది ఏ నిమిషములో విడిచిపెడితే ఆ నిమిషమే అక్కడ మాయ అనేది ఆవరించేస్తుంది. కావున అన్ని వేళలా కూడా ఈ అభ్యాసాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. నిరంతర అభ్యాసం. దీనికి సమయాలు లేవు. ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎందరిలో ఉన్నా తన యొక్క మూలతత్వాన్ని మాత్రం మరువకూడదు. సత్యాన్వేషణ విడువకూడదు. ఇదే సాధకుడు చేయవలసిన పని. కావున వాస్తవముగా బద్ధుడు కాని వాణ్ణి బద్ధుడుగా తలంచి నీవేళ వ్యర్థముగా దురుసిల్లుతున్నావు, దుఃఖిస్తున్నావు. అనంతముగా ఆత్మతత్వము దేనిచే ఎట్లు బంధింపబడగలదు? ఏ బంధనాలు లేవు. ఏ బంధనాలు లేవు కనుక ఆత్మకి ఏ క్లేశాలు లేవు. దేనివల్ల దానికి దుఃఖము లేదు, భయము లేదు, దానికి నాశనము లేదు, ఏ రకంగాను కూడా దానికి హాని లేదు. మరి దాని గురించి బద్ధుడు కాని వాణ్ణి బద్ధుడుగా తలంచి, కనుకనే దానికి బద్ధత్వము లేదు. కానీ అది బద్ధుడు అనే భావనకు అనవసర భావన చేసుకుని తలంచి నువ్వెందుకు వ్యర్థముగా వినిపిస్తున్నావు, దురుసిల్లుతున్నావు, నాకు కష్టాలొచ్చినియి, దుఃఖాలొచ్చినియి, బాధలొచ్చినియి, ఇంకా ఏదో సమస్యలొచ్చినియి ఇలా మనము
దుఃఖిస్తూ ఉంటాం. ఎవరికొచ్చినియి? నాకొచ్చినియి అనుకుంటున్నాం. కానీ ఆ నాకు వచ్చాయని చెప్పే నేను ఎవరు? అంటే ఆ నేను యథార్థానికి ఆత్మే ఆ నేను. కానీ నువ్వు ఎలా భావన చేస్తున్నాం మనం అంటే, ఆ నేనుని ఆత్మగా తెలుసుకోలేక, ఆ నేనుని తీసుకొచ్చి ఈ సత్యము కాని దేహాన్ని పట్టుకుంటుంది. ఇదే నేననే భావనలోకి వెళ్తుంది. కనుక దీనికి భౌతికములో ఉండేటువంటి విధానాల్లో ఏదొచ్చినా అది నాకొచ్చిందనే భ్రమలో పడుతుంది. కానీ నేనైన ఆత్మకైతే ఏ బంధము లేదు, ఏ దుఃఖము లేదు. ఏ అస్వతంత్రత లేదు. కానీ పరాయిదైనటువంటి దీనికి మాత్రం, ఈ యొక్క జడానికి మాత్రము అంటే జడానికి కూడా లేదండి. ఇదొక జడమే, జడ పదార్థం, ఇదొక బొమ్మే. కానీ దీనికి ఉంది అనే భావన ఎవరు చేస్తున్నారు? మనసు చేస్తుంది. ఈ మధ్యలో వచ్చిన మనసు వల్లే ఈ నాటకమంతా ఆడింపబడుతూ ఉంటుంది. ఆ మనసొచ్చి దేహాన్ని పట్టుకుని ఇది నేను అనేటువంటి అహంకారాన్ని పెంచి తద్వారా మనకి ఎన్నో సమస్యలొచ్చినట్లుగా భ్రమింపజేస్తుంది. కానీ వాస్తవముగా మనము ఏమై ఉన్నామో, మన స్థితి ఏమిటో, మన వాస్తవమైనటువంటి స్థానం ఏదో దాన్ని పట్టుకోగలిగితే, నేను ఆత్మనే అనే దృఢ నిశ్చయం చేసుకోగలిగితే, అన్ని రకాల బద్ధత్వాలు కూడా పటాపంచలైపోతాయి. దానికి ఆత్మకు ఎటువంటి బంధనము లేదు. ఆ విధంగా ఎవరైతే అనుభవంగా అంటే ఇది ఇలా భావన చేయగా అదే అనుభవం అవుతుంది. నీకది తెలిసినా తెలియకపోయినా పెద్దలు చెప్పారు గనక పదే పదే నేను ఆత్మనే ఉన్నాననేటువంటి స్మృతిని మనం చెయ్యగా తప్పనిసరిగా అదే అవుతాం. ఎందుకవుతామంటే అది యథార్థము కనుక, అదే అయ్యున్నాము కనుక తప్పకుండా అవుతాం. అనుకుంటే అయిపోతుందండి అని ఒక ప్రశ్న మనం ఎయొచ్చు. అనుకుంటే అయిపోవడం అంటే, అనుకున్నా అది సత్యమైతే అవుతుంది. అనుకున్నాం, కానీ అది సత్యమై ఉంటే కనుక అవుతుందండి. కానీ మనం అనుకున్నాం, కానీ అది సత్యం కాదండి. భ్రమపడుతూ అనుకున్నాం. అప్పుడవ్వదు. కానీ సత్యం ఏదైతే అయిందో దాన్ని అనుకున్న కూడా ఆత్మస్వరూపమే అనుకునేది సత్యం కనుక, నేను ఆత్మనే, బ్రహ్మమనే అనే భావన ఎంత నువ్వు నిరంతరము చేయగలుగుతావో, నిరవధికంగా ఆ భావనలో నీ మనసుని పూర్తిగా లీనం చేయగలుగుతావో, చేయగా తప్పకుండా దవుతామండి. ఇదే తపస్సు, తపన. ఈ తపనతో ఉండగా తప్పకుండా అవ్వడం అనేది సత్యము అన్నారు. ఎందుకు అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు మనకి భౌతికములో. ఏం చెబుతారు? ఒక కీటకం. అది ఎలా అయింది? అంటే మనము నిత్య జీవితంలో మనం బయట చూస్తూ ఉంటాం. మనం ఎదురుగా ఉన్నటువంటి జీవుల్ని. గమనిస్తే ఒక దశలో అసహ్యించుకునే దశలో ఉన్నవి తర్వాత చాలా సౌందర్యంగా మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక గొంగళి పురుగు తీసుకోండి. దాని యొక్క దశను మార్చుకుంటూ ఉంటుంది. కానీ దాని దశ ఒక దశ వచ్చేటప్పటి వరకు కూడా అది ఎవరు కూడా ఇష్టపడే రూపం కలిగి ఉండదు. దాని పేరు చెబితేనే మనకి ఒళ్ళంతా కూడా దద్దుర్లుగా లేస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? అంత విషపు విధానములో ఉన్నటువంటి ఆ జీవే దాన్నెవ్వరు కూడా ఇష్టపడరు. అటువంటి జీవి కొంతకాలానికి దాని దశలు మారినప్పుడు అదేం చేస్తుంది? తప్పనిసరిగా దానికి పూర్ణ స్థితి ఏర్పడేటప్పటికి అది ఎక్కడో ఒక చోట ఏకాంతాన్ని వెతుక్కుని, ఎక్కడో తనకి విశ్రాంతికి భంగము లేని చోటును చూచుకుని అక్కడ తన దేహములోంచి వచ్చిన పదార్థముతోటి తన చుట్టూ ఒక ఆవరణ ఏర్పాటు చేసుకుంటుంది. ఇదే గూడు కట్టుకుంటుంది. ఈ గూడు కట్టుకుని అందులో ఉండిపోతుంది. ఉండిపోయి అదేం చేస్తుంది అంటే దానికి ఇంకా ఆహారం అవసరం లేదు. అప్పటి వరకు ఆహారాన్ని బాగా తీసుకుంటుంది. అది లావుగా తయారైపోతుంది. ఇలా తినగా దానికి వైరాగ్యం వస్తుందండి. అనుభవించగా మనకి సుఖాలు రోజున అది మనకి ఎందుకు అనిపిస్తాయి. విరక్తి కలిగిస్తాయి. ఎన్ని సార్లు తినగా తీపే చేదుగా అవుతుందట. కావున ఆ విధంగానే అది అనుభవించి అన్ని తిని ఆ దశకొచ్చేటప్పటికి దానికి ఒక వైరాగ్య భావన వచ్చిందని చెప్పుకోవాలి. ఇదే మానవుడికొస్తే వాడి జన్మ సార్థకమేనండి. అది చేసిన పని మానవుడు చేయగలిగితే ఈ జన్మలోనే వాడు తరించిపోతాడు.
కనుక అదేం చేసింది, ఇంకెంతకాలం తిన్నా ఇంతేనా? ఇక తినడమేనా వృత్తి? ఇంతకంటే ఏమన్నా ఉందా? అనేటువంటి భావన దానికి వచ్చుండొచ్చు. లేదు, ఎంతో గొప్పదైనటువంటి అంటే గొప్పగా కనిపిస్తూ ఉన్న సీతాకోకచిలుక రూపంలో ఉన్న ప్రాణిని చూస్తే అది ఆకర్షింపబడుతుందండి. నేను కూడా అలా అయితే బావుండును కదా అని. ఎందుకంటే దాని తర్వాత దశ అదే. తన ఉత్పత్తికి కారణం కూడా అదే. కనుక మళ్ళా అదే పొందాలనుకుంటది. అలాగే అందరం కూడా ఆత్మస్వరూపులమే. అందరూ పరమాత్మ నుంచే వచ్చిన వాళ్ళమే. మన యొక్క పూర్ణ స్థితి అదే. కనుక మానవుడిగా వచ్చిన వాడికి కూడా సహజంగా ఈ స్థితి రావాలి. అలా అవ్వాలనిపించే కాంక్ష పుట్టాలి. కావున నేను భగవంతుడి నుంచి వచ్చాను కనుక భగవంతుని యొక్క తత్వాన్ని అందుకోవాలి అనే కాంక్ష పుట్టాలి. కనుక అదేం చేసింది ఆ కాంక్షతోటి అది దాని చుట్టూ గూడు అల్లుకుని దాంట్లో ఉండి అది ఆహారాన్ని ఇతరత్ర క్రియలన్నీ ఆపేసి అదేం చేస్తుంది? తాను ఏమైతే అవ్వాలనుకుందో ఆ రూపాన్ని తలంచుతూ ఆ భావన చేస్తూ నేను అదిగా అవ్వాలి, అదిగా అవ్వాలి, అదిగా అవ్వాలని తపస్సు చేస్తుందట. మననం చేస్తుంది. ఈ మననాన్ని తపస్సు అన్నారు. తపిస్తూ ఉంటుందనమాట. దాని కొరకు తాను పొందవలసినటువంటి లక్ష్యం ఏదో నిర్దేశించుకుంది. ఆ లక్ష్యాన్ని పొందడం కొరకు అదన్నిటిని వర్జించి ఏక పని మీద ఒకే దాని మీద మనసుని నిశ్చలం చేస్తుంది. చూడండి ఎంత విచిత్రం అంటే, ఆ మనస్సు యొక్క తపఫలితంగా అది కొన్ని దినముల్లోనే అది ఆ గూడును ఛేదించుకుని సీతాకోకచిలుక రూపాన్ని ధరించి బయటకు వెలువడుతుంది. అంటే అందులోకి వెళ్ళేటప్పటికి ఎంతో అసహించుకునే రూపంతో ఉన్నటువంటి ఆ పురుగే తర్వాత ఏమైంది? అందరూ కూడా ఆహ్లాదంగా వీక్షించేటువంటి సీతాకోకచిలుక రూపాన్ని పొందింది. అదందరూ పిల్లలు కానీ, పెద్దలు కానీ ఇష్టపడతారు. చాలా అందంగా ఉందనుకుంటా. మరి ఆ జగుప్సాకరమైన దేహం ఏమైపోయింది అంటే, దాని మానసికమైనటువంటి శక్తి చేత ఆ రూపం పోయింది దానికి. ఇప్పుడు అందరి చేత ఆకర్షించుకునేటువంటి విధానంలో ఉన్నటువంటి నూతన దేహం వచ్చింది. ఒక పురుగుకే ఇంత శక్తుంది. దాని యొక్క మనసుకే ఇంత శక్తి, మరి మానవుడిగా పుట్టిన వాడి మనసుకి ఎంత శక్తి ఉంటుందో గ్రహించండి దీన్ని బట్టి. మనము తలుచుకుంటే ఏదైనా అవ్వగలం. కనుక ఈ యొక్క దేహ భావనతో ఉంటూ, ఇదే నేననుకున్నటువంటి దశ ఏదైతే ఉందో, అది జగుత్సాకరమైన దశే. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు. దీంట్లో పడి కొట్టుకుంటూ ఉంటాం. ఇది ఎంత ఇచ్చినా ఇది చాలని గాని, వద్దని గాని అనేది కాదు. ఈ దేహము, దేహ సహితంగా ఉన్న మనసు అనదు. కానీ దీని నుంచి ఎప్పుడో ఒక రోజున చాలించుకుని వెనుతిరగాలి ఎవ్వరమైనా. కనుక అంతర్ముఖం అవ్వాలి. లోలోపలికి రావాలి. ఆ లోలోపలికి వచ్చి తన లోపలికి తాను వెళ్లి తన పూర్వ స్వరూపం ఏమైతే ఉందో, తన మూల స్థితి ఏదైతే ఉందో దాన్ని అందుకోవాలనే ప్రయత్నం జరగాలండి. ఇదే తపస్సు అంటారు. దానికోసం తపించాలి. తపస్సు అంటే అరణ్యాలకు వెళ్ళిపోయో లేతే ఎక్కడికో వెళ్లి చేస్తేనే తపస్సు అవ్వదండి. ఈ రకమైన వాంఛతో కూడి ఎక్కడుండి వాడు సాధకుడుగా ఉన్నా, తన మనసుని లోపలికి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నా వారు తపస్సులో ఉన్నట్టే. అలాగే భౌతిక విషయాల పట్ల ఏహిత పుట్టాలి. అంటే ఏంటి? వైరాగ్యం రావాలి. ఎంతకాలం అనిపిస్తాం? ఎన్ని తింటాం? ఎన్ని పోస్తాం? ఎన్ని రకాలుగా ఉన్నా ఇది చివరికి చాలు అని కానీ, తృప్తిగా మనకి అనిపించేది ఏమీ లేదు ఇందులో. ఎంత అనుభవించినా అసంతృప్తే తప్ప తృప్తిని కలిగించేదేం కనిపించదండి. ఇది గమనించుకొని అసలైన తృప్తి కొరకు మూల స్థితి ఏదైతే ఉందో చోటికి తప్పకుండా మనస్సనేది అంతర్ముఖం వెనుతిరగాలి. అప్పుడే మనకి సంపూర్ణతత్వం అందుతుంది. కావున ఒక పురుగే ఈ విధంగా మార్పు చెందితే, మానవుడుగా మనం ఏ విధమైనటువంటి క్రియతో మనం చక్కగా మన యొక్క ఉద్ధరణ మనం చేసుకోవచ్చో గమనించాలి. ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఉన్నతిని వాళ్ళే పొందాలి. ఈ విధంగా మనము గమనించుకుని, గ్రహించుకుంటే ఎవ్వరమైనా మన లక్ష్యాన్ని మనం అందుకోగలుగుతాం. మన వాస్తవం మూలతత్వం ఏదో అదే అవ్వగలుగుతాం. కావున నీ యొక్క ఆనందమయమైన సమ్యక్ దర్శనమని ఆశ్రయించుమని చెబుతూ, వాస్తవముగా బద్ధుడు కాని వాణ్ణి బద్ధుడుగా తలుస్తున్నావు. అనంతముగా ఆత్మతత్వము దేని చేతను కూడా బంధింపబడదు. దానికి బద్ధత్వమే లేదు. కానీ ఉంది అని భ్రమిస్తున్నావు. నేను బద్ధుణ్ణి అనుకున్నావు కనుక బద్ధుడుగా ఉండిపోతున్నావు. అన్ని బంధనాలకి కూడా అతీతుడు అవుతావు. అదే నిజమైన స్వాతంత్ర్యం అండి. ఈ స్వతంత్రతను కేవలము బ్రహ్మతత్వం మాత్రము శేషింప
ఇక బంధింపబడినదేమి, ముక్తిని పొందినదేమి? భేదమే లేనటువంటి ఏకమైనటువంటి పరమాత్మయందు భేద భావ భ్రాంతిని పొందుతున్నాం. భేదం ఉన్నటువంటి భ్రాంతి అంతయు కూడా ఎప్పుడైతే ఆ భ్రమ శమించిపోతుందో, భ్రాంతి ఉందనుకునేటువంటి భ్రమ శమించిపోతుందో, అప్పుడు ఇంకేం మిగులుతుంది? భ్రమ తొలగిపోతే సత్యం మిగులుతుంది. అలాగే మనకి ఈ జగద్రూప భేదభావంతో కూడిన ఈ జగద్రూపం అంతా శమించిపోతే అప్పుడు ఇంక సత్యమైనటువంటి బ్రహ్మతత్వమే మిగులుతుంది. అది ఇంకప్పుడు దానికి బంధనమేమి, ముక్తి పొందినదేమి అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఉన్నది అదే కనుక దానికి వాస్తవానికి బంధనాలు లేవు, ఎప్పుడూ లేవు. కానీ ఉన్నాయని భ్రమిస్తున్నాం కనుక తొలగాలని ప్రయత్నిస్తున్నాం. ఉన్నాయనుకుంటే తొలగడానికి ప్రయత్నించారు. అసలు దానికి బంధనమే లేదని తెలుసుకుంటే, ఉన్నది ఉన్నట్టుగా ఉంటే మళ్ళీ దాన్ని బంధనాలను తొలగించుకునే ప్రయత్నాలు ఇవన్నీ అవసరమా అంటే ఏమీ అవసరమే లేవు. అంటని దానికి కడుక్కునే ప్రయత్నమే లేదండి. ఏదైనా అంటితే దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. అసలు అంటనే లేదండి. అప్పుడు దాన్ని కడుక్కునే ప్రయత్నం ఎందుకు? అలాగే ఇప్పుడు మనకుండేటువంటి అజ్ఞానం, భ్రాంతి ఏదైతే ఉందో ఇది మాయ. ఈ మాయ అనేది మన మీద ప్రయోగం చేయలేకపోతే, దాని యొక్క స్థితిలో మనం పడకపోతే, భ్రాంతిలోకి వెళ్ళకపోతే, మళ్ళీ దాని నుంచి బయటపడే ప్రయత్నం కూడా అవసరమే లేదు. కానీ పడ్డాము కనుక దాంట్లోంచి బయటకు రావడానికి ఇప్పుడు మనకి అనేక సాధనాలు అవసరమయ్యాయి. అనేక విధాన ప్రయత్నాలు అవసరం తప్పకుండా. అందులోనే ఉన్నాం కనుక. కానీ వాస్తవంగా నాకసలు ఏ భ్రాంతి లేదు, ఏ బంధనము లేదు. కనుక నేనెప్పుడూ ముక్తి భాగంనే, నేను శాంతి స్థానంలోనే ఉన్నాననుకున్నట్టుగా ఎవరైతే తమ స్వస్థానంలో తామైపోతారో వారికి ఇంక వేరే పొందేది కానీ, అనుభవించేది కానీ, తాము చేయవలసినటువంటిది గాని ఏమి ఉండదండి. ఇంకోటి ఏమి చేయవలసిన అవసరం కూడా వారికి ఉండదు. చేయటానికి ఇంకేమీ లేదు కనుక వారికి అవసరం కూడా ఉండదండి. అది తెలుసుకోగలిగిన వాడికి. కనుక ఆత్మ యథార్థముగా దుఃఖమును పొందకున్నప్పటికీ పొందుచున్న దాని వలె అజ్ఞానము వశమును తోచుచున్నది. దానికి ఏ దుఃఖము లేదు. దేహాన్ని ఎవరు చెప్తారు అంటే మనసు చెప్తుంది. నీకు అంతకి దేహానికి కూడా తెలియదది. కానీ దానికి చైతన్యం ఉంటేనే దానికి అర్థమవుతుంది. కానీ చైతన్యం లేదనుకోండి, చైతన్యం యొక్క శక్తి లేదనుకోండి, దానికొచ్చినటువంటి స్థితిని కూడా దేహం ఏమీ తెలుసుకోలేదు. ఎందుకంటే ప్రాణము లేనటువంటి దేహాలుంటాయి. శవాలుగా చెప్తాం. మరి వాటికి ఏమైనా అనుభవాలు వస్తాయండి అంటే ఏమీ లేవు. 100 బళ్ళు శవం మీద వెళ్ళినా ఆ శవానికి ఏమైనా నొప్పొస్తుందా అంటే ఏమీ తెలీదండి. నాకిక్కడ నొప్పొస్తుందని చెప్పదు. ఎందుకంటే దాంట్లో చైతన్య ప్రకాశము లేదు. కానీ చైతన్య ప్రకాశం ఉన్న మామూలుగా మన దేహానికి ఎక్కడ ఏ చిన్న నొప్పి వచ్చినా వెంటనే మనకు అర్థమవుతుంది. మరి ఇది ఎవరికొచ్చిన నొప్పండి? ఇది ఎవరికి ఎలా అర్థమయ్యింది? అంటే వాస్తవానికి ఇదంతా కూడా ఆత్మశక్తి. అంటే చైతన్యం అనేది పరమాత్మ యొక్క శక్తి. అది అలా శక్తిని విడుదల చేస్తూనే ఉంటది. అది శక్తి సంపన్నతతో ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ అది దానికి ఏ రకమైనటువంటి అవస్థలు ఉండవు. అది ఒకే స్థితిలో ఉంటుంది. ఇక్కడ దేహం వచ్చేటప్పటికి జడమైన దేహము, దీనికి కూడా ఏ అనుభవం రావాలన్నా ఇంకొకరు చెప్తే తప్ప దీనికి ఏం తెలీదు. దీంట్లో చైతన్య ప్రసారం ఉంటే తప్ప ఇదంటూ నాకు నొప్పొచ్చింది, నాకు అదొచ్చింది, నాకు కష్టం వచ్చిందని చెప్పే అవస్థ దీనికి లేదు. మరి మధ్యలో ఎవరొస్తారండి అంటే మధ్యలో వచ్చేదే మనస్సండి. అదే జీవుడు, జీవత్వం. ఇది వచ్చి దేహాన్ని పట్టుకుంటుంది. దేహాన్ని పట్టుకున్నప్పుడు ఈ దేహంతో కూడి ఉంటుంది. అప్పుడు ఈ దేహానికి ఏ బాధొచ్చినా, ఏ నొప్పి వచ్చినా, ఏ అనారోగ్యమైనా వెంటనే ఎవరు గుర్తిస్తారు? మనసు గుర్తిస్తుంది. మనసు గుర్తించి చెప్తుంది అప్పుడు. నాకు ఇక్కడ అదయింది, ఇక్కడ ఇదొచ్చింది. అలాగే ఎవరైనా ఏమన్నా అంటే అవమానం వచ్చింది. ఇలా అన్ని రకాల అవస్థల్ని కూడా ఎవరు చెప్తారు? మనసే చెప్తుంది. మనసు చెప్పినప్పుడే దీనికి అనుభవం అవుతుంది. ఓహ్! ఇది నాకొచ్చింది, నాకొచ్చింది, నాకొచ్చిందని ఈ దేహాన్ని పట్టుకుని వచ్చింది అనుకుంది. కానీ దీని వెనకాల ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అంటే ఈ మనసు కూడా ఇలా చెప్పాలంటే దానికి ఆ ప్రజ్ఞ రావాలంటే అది ఎందుకు అలా చెప్పగలుగుతుంది అంటే దానికి శక్తి ఉండబట్టి.
కానీ ఆ మానసిక శక్తి అనేది ఎక్కడిది అంటే అది ఆత్మ నుంచి తెచ్చుకున్న శక్తి. తన తాను ఎక్కడైతే పుట్టిందో మనసు పుట్టిన చోటున ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆ శక్తిని తెచ్చుకుని అది దేహంతో కలుపుకుని వర్తిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ మనసు అనేది తగ్గిపోతుందో, అది వెనుదిరుగుతుందో, అది తప్పకుండా తన మూలములో ఉండే ఆత్మని పొందుతుందో, చెందుతుందో, అప్పుడు దేహ అవస్థలతో సంబంధము లేనిదవుద్ది. కనుక దేహ అవస్థలతో సంబంధం లేని తత్వం ఎప్పుడొచ్చిందో, మరి ఇప్పటి వరకు బంధనాలు ఉన్నాయనేటువంటి ఆ మనసే ఇప్పుడు బంధనాలు ఉన్నాయని చెప్పట్లేదండి. ఎందుకంటే అది లోపలికెళ్ళిపోయింది గనక చెప్పదు గనక, అప్పుడు ఈ దేహానికి కూడా ఏ బంధనాలు ఉండవండి. పలానాది పలానీకవుతుంది. పలానా వాళ్ళు నీకు పలానా విధానంలో నీకు ఇదవుతారని చెబితేనే ఆ మధ్యలో బంధం ఏర్పడుతుంది. అసలు మనసుకి ఆ విషయం తెలియలేదనుకోండి, అది చెప్పదనుకోండి. అప్పుడు మనకి మన పక్కనే ఉన్న వాడెవడో మనకు తెలీదు. చూడండి, ఇరువురు వ్యక్తులుంటారు. మనకిప్పుడు వివాహ వ్యవస్థ అని ఒక వ్యవస్థ ఉంటుంది. నిజానికి వారు వాస్తవముగా వివాహం కాకముందు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. ఎక్కడెక్కడో పుడతారు. వారి వారి యొక్క విధానాల్లో వాళ్ళు పెరుగుతారు, పెద్దవాళ్ళవుతారు. వారి ఆచార వ్యవహారాలు వాటికుంటాయి ఎవరి వాళ్ళకి. కానీ తర్వాత ఏమవుతుంది? వారిరువురికి అది ఎక్కడ జరిగినా ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఇక్కడ వారిరువురు కుదిర్చి ఒక వివాహ క్రియ చెప్పినప్పుడు అప్పుడేమవుతుంది? మనసుకి ఇక్కడ సంబంధం ఏర్పడుతుందండి. ఈ వ్యక్తి నాకు పలానా అవుతారు అనే భావన ఎప్పుడైతే మనసులో మొదలయ్యిందో అక్కడి నుంచి ఏమవుతుంది? ఆ బంధం అనేది పెరిగి పెద్దదవుతుంది. రోజు అదే భావనలో ఉంటాము కనుక ఇరువురి మధ్య చాలా కాలం ఈ దేహాలు ఉన్నంత కాలం ఆ బంధం సుస్థిరపడిపోతుంది. మరి అంతకుముందు మరి వారి మధ్య ఏమైనా సంబంధం ఉందా అంటే వారి మధ్య ఏ సంబంధము లేదు. ఎందుకంటే వారి ఒకరికి ఒకరు తెలియరు. తెలియనప్పుడు వారు ఏ సంబంధము లేని వారైనప్పటికీ కూడా ఈ బంధం ఇంత గట్టి పడిపోతుంది అంటానికి కారణం ఎవరు అంటే మానసిక కారణం. మనసే. ఆ మనసు యొక్క భావన, ఆ చింతన. కనుక అప్పుడేమవుతుంది? ఒకరి భావాల్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ వేరు వేరు లక్షణాలు, వేరు వేరు ఆచారాలతో ఉన్నటువంటి వారిరువురు కలిసి బ్రతకటానికి ఎన్నో విషయాల్లో అటు ఇటు, ఇటు అటుగా మారుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒక అవగాహనతోటి జీవిస్తూ ఉంటారు. ఇదంతా ప్రపంచంలో చూస్తున్నాం. ఇదంతా మరి ఎలా ఏర్పడుతుంది అంటే, ఈ మానసిక ప్రభావం ఉన్నంత వరకే ఆనికి ఒక లక్షణం. అంటే ఏమిటి? ఈ జగత్తులో మనం ఈ దేహంతో ఉన్నాం కనుక, ఈ దేహానికి కొన్ని అవసరాలు, కొన్ని వీటి యొక్క ఇది చేయవలసినటువంటి కర్తవ్యాలు ఇవన్నీ ఉంటాయి కనుక దాని అనుగుణంగా ఇది నడుచుకోవాలి అని మనసు నిర్దేశం చేస్తుంది. తదనుగుణంగా ఆ బంధాలను అలా పెంచుకుంటూ వెళుతుంది. ఆ బంధం పెరిగి పెరిగి పెద్దదవుతుంది. ఈ విధంగా మనం మనసుతోటే అన్ని బంధాలు అన్ని బంధాలంటే ఈ ఒక్క బంధమే కాదు. ఏ బంధమైనా ఇతను నాకు స్నేహితుడు అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఏదైనా కావచ్చు. బిడ్డలు కూడా అంతే. కడుపున పుట్టిన బిడ్డ తెలిసి మనకి బిడ్డగా ఉన్నాడు కనుక వాడిని ప్రేమిస్తాం. అది సరే అంతవరకు యదార్థమే బంధాన్ని పెంచుకుంటాం. కానీ తెలియకపోతే ఏదైనా ఒకవేళ ఒక అవస్థలో తన బిడ్డను తాను చూడలేని అవస్థలో వేరే చోట పెరిగితే, ఆ బిడ్డ తన ఎదురుగా ఉన్న గుర్తించలేకపోవచ్చు ఆ తల్లి. అంటే ఈ మనసుకు తెలిస్తేనే ఈ బంధనం వస్తుందండి. మనసుకు తెలియకపోతే, మనసు దాన్ని గుర్తించకపోతే దేహానికి కూడా బంధనాలు లేవు. కావున ఇక్కడేంటంటే బంధాన్ని కలిగించేదంతా కూడా మానసిక భావనండి. ఆ భావన ఎలా ఉంటే మనకి బయట కూడా అలానే ఏర్పడుతుంది. కానీ అదే మనసు కనుక వివేకంతో ఉండి లోపలికి వెళ్ళి, అది తన మూల స్థితి ఏదైతే ఉందో, తాను ఎక్కడైతే పుట్టిందో అన్నట్టుగా, తాను లేనన్నట్టుగా అయిపోతుందో, అప్పుడు అటువంటి వాడికి ఈ శరీరం కూడా తనది కాదని తెలియబడుతుంది. అంటే దీన్ని కూడా పరిగణలోకి తీసుకో. కనుక వాడు ఆ పాత్రతో ఉన్న ఆ పాత్రకి ఏ బంధనాలు ఉండవండి. ఆ పాత్రకి ఎప్పుడు నిత్య స్వతంత్రమే. ఏముండదు. ఇదే జ్ఞానితత్వం. ఈ జగత్తుని లెక్కించడు. లెక్కలోకి తీసుకోడు. వాటి మధ్య ఉంటాడు. వాటి మధ్య తిరుగుతాడు కానీ, అన్ని బంధనాలకి అతీతమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆ దేహం. దేహం కాదు అక్కడ ఉండేది. మనస్సు ఎప్పుడైతే దీంతో తాదాత్మ్యాన్ని లేకుండా అయిపోయిందో, అప్పుడే అన్ని బంధాలకు అతీతమవుతాం.
అంటే ఆత్మస్థితిలో ఉంటాడు. అందుకే జ్ఞానికి జగత్తు మిథ్య. ఈ జగత్తు ఉన్నప్పటికీ కూడా లేనిదైపోతుంది. ఇది మనం యథార్థంగా విచారణ చేస్తే ఎవరికి వాళ్ళకే అర్థమవుతుందండి. ఇంతెందుకు రాత్రి నిద్రపోయేటప్పుడు లేని జగత్తు ఉదయం నిద్ర లేచేటప్పటికి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేసింది అంటే అప్పుడు నిద్రపోతున్న వెళ్ళిపోయింది. లేచేటప్పటికి మనసు బయటకొచ్చింది. అంటే మనసొస్తేనే జగత్తొచ్చింది. మనసు లోపలికెళ్ళిపోతే జగత్తుండదు. ఇదే సూత్రం అండి. మరి యోగి ఏం చేస్తాడు? దీన్నే ఆచరణలో పెడతాడు. యోగి చేసే యోగాభ్యాసం కూడా ఇదే. కానీ ఎరుకుతోటి చేస్తాడు. కనుక బయటకొస్తే జగత్తొస్తుంది కనుక ఎప్పుడూ మనస్సుని ఆ శ్వాస సహితంగా అంతరములో ఉంచుకోగలిగితే, అంతర్ముఖం చేయగలిగితే వారికి జగత్ చించదు సరికదా! జగత్ సంబంధమైనటువంటి అన్ని బంధనాల నుంచి వాడు విడిపడిపోతాడు. మనసు అవ్వదు కనుక, వర్తించదు కనుక. వాడి చుట్టూ అన్నీ జరుగుతా ఉంటాయి. అన్నీ అవుతా ఉంటాయి. అందరి మధ్య ఉంటాడు కానీ దేంట్లోనూ కూడా మునగడండి వాడు. నిశ్చింతగా ఉంటాడు. తన లోపల తాను తన స్వగృహములో తానుంటే ఎంత హాయిగా ఉంటాడో, ఆ యొక్క నవద్వారే పురే దేహి అన్నట్టుగా అంటే ఈ నవరంధ్రాలు కలిగిన దేహములో హాయిగా తన స్వగృహముల ఆత్మస్థితిలో ఉంటాడు. ఉంటాడు కనుకనే ఆ యోగి ఎప్పుడూ ఆ యొక్క ప్రయత్నములో ఉంటాడు. దీనికి అభ్యాసం చేస్తాడు. చేసి అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు గనక వాడికి బయట ఎక్కడ బంధనాలు కనిపించవు. బంధనాలు ఉండవు కనుక వాడికి సమస్యలు ఉండవండి. సమస్యలు లేని వాడికి దుఃఖాలు కూడా ఉండవు. ఏ రకమైనటువంటి ఏ పరిస్థితిలోనూ కూడా వాడికి దుఃఖం అనేది కలగదండి. అవస్థలు మారినా, వ్యవస్థలు మారినా, ఎన్ని రకాలుగా ఉన్నా, ఏమైనా తనకి దుఃఖం వచ్చేటువంటి అవసరం ఉండదు. అగత్యం పట్టదు. ఆనందంగా ఉంటాడు. హాయిగా ఉంటాడు. ఇదేనండి స్వస్థానము, ఆత్మానందము. ఈ ఆత్మానంద స్థితిని అందుకోగలిగితే అన్ని బంధనాల నుంచి విడిపడతాము. కనుక ఈ సాధనాల ద్వారా యోగాభ్యాసం ఇత్యాది సాధనాల ద్వారా ఎరుక కలిగి తమ స్వస్థానములో తాముండే ప్రయత్నమే చెయ్యాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనం అన్ని బంధనానికి అతీతులమవుతామని చెప్పి తెలుసుకోవాలి. ఆత్మ యథార్థముగా దుఃఖముననేది పొందకపోయినప్పటికీ పొందుచున్న దాని వలె అజ్ఞానము చేత తోస్తున్నది. దానికి దుఃఖము లేదు. కానీ ఉన్నట్టుగా అజ్ఞానం ఉన్నంత వరకు దానికి దుఃఖం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆత్మే దుఃఖపడుతుంది అనుకుంటాం. వాస్తవముగా దేహము చిన్నాభిన్నమనర్చినప్పటికీ కూడా ఆత్మకు ఒకంతైనా క్లేశము లేదు. దేహాన్ని పట్టుకోకపోతే ఈ దేహాన్ని ఖండించినా నేను ఖండింపబడను. ఆయుధముల చేత నరికినప్పటికీ నేను నరకబడను. కనుక ఇది ఆత్మ పడింది అయినప్పటికీ కూడా ఆత్మ ఖండింపబడదు. ఇదే మనకి భగవద్గీత సారాంశం. ఎవరిని నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు? నువ్వు చంపడం అనేది చేయగలిగితే ఈ దేహాన్ని రూపాన్ని చేయగలుగుతావు. వీటిని నువ్వు ఛేదించగలుగుతావు, నరకగలుగుతావు. కానీ ఆత్మని నశింపచేయటం అనేది ఎవ్వరి తరము కాదు. కనుక ఎవడిని ఎవడు చంపుటలేదు. ఎవరి వల్ల ఎవరు చంపబడరు. ఇత్యాది విధానంగా మనకి బోధ చేశారు. అలాని చంపమని కాదు పని కట్టుకుని. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అర్థం మనం అలా స్ఫురింప చేసుకోవాలి. ఏమి చేసినా చెయ్యని వాడిగా ఉండాలి. అన్నీ చెయ్యాలి, ఏమీ చెయ్యని వాడిగా ఉండాలి. ఇదే సూత్రాన్ని పాటించాలి. అన్నిట్లో ఉండాలి, ఏది అంటని వాడిగా ఉండాలి. అన్ని కర్మాచరణలు దేహంతో చేస్తాడు. కానీ వాడు కూడా ఏమీ రాదండి. అంటే ఏ బంధము ఉండదండి. ఇదే నైపుణ్యము. ఇదే కర్మయోగము చెప్పాలంటే. కనుకనే ఈ ఈ యొక్క దేహము చిన్నాభిన్నమనొచ్చినప్పటికి కూడా ఆత్మకు ఒకింతైనను క్లేశము లేదు. ఏలయన్న భేదాభేదములు, వికారము, దుఃఖము మొండగునవన్నీ ఏమీ కూడా ఆత్మకు లేవు. ఆత్మయందు లేవు. ఇవన్నీ దేహ సంబంధం మనసుతో కూడి ఉన్నప్పుడే వస్తాయి. ఆత్మకైతే ఇవేమీ లేవని చెబుతూ దేహము నశించినను, గాయము పొందినను, క్షీణించినను ఆత్మకు ఏమి హాని? ఈ దేహము నష్టమైపోయినా, దీనికి ఏదైనా గాయమైన, క్షీణించిన ఆత్మకు ఏమీ నష్టము లేదు. తోలితిత్తి కాలిపోయినను అందరి వాయువు నశింపదు కదా! ఈ తిత్తి తోలు తిత్తి ఉందనుకుందాం. దాంట్లో గాలి ఉంది. ఆ తిత్తి కాలిపోయిందంటే బయట ఉన్నటువంటి ఆవరణ తొలగిపోయిందనుకుందాం. ఆ బుడగుంది. ఆ బుడగ లోపల గాలుంది.
అది ఏదో కారణాల వల్ల బుడగ పేలిపోతే ఆ పైన ఉన్న ఆకృతి నశించిపోతుంది. అంటే అది పడిపోతుంది. కానీ లోపలున్న గాలి నశిస్తుందా? నశించదు. అలాగే దేహం పడిపోయినా, ఇది బుగ్గైనా, ఇదే రకమైనా దీని లోపలున్న ఆత్మకు మాత్రము నాశనము లేదు. కాకపోతే ఆ నాశనము లేని ఆత్మను నేనని తెలుసుకుంటే జ్ఞానమవుతుంది. నశించిపోయి ఈ దేహమే నేననుకుంటే అజ్ఞానములో ఉంటాం. అంతే తేడా. మన భావాన్ని సరిచేసుకోవాలి ఇక్కడ. తోలుతిత్తి లాంటి ఈ బుడగ నేనా? లేదా దీంట్లో ఉండి కూడా కనపడకపోయినా నేనే సత్యం, నాశనము లేని దాన్ని. కనుక అదే నేను అనే తత్వాన్ని తెలుసుకొని అదిగా భావన చేసి, అదిగా ఉండిపోవడం ఏదైతే ఉందో అదే జ్ఞానమండి. అందుకే శక్తిగా ఉండు, వ్యక్తిగా ఉండకు. వ్యక్తి భావనలోంచి శక్తి భావనలోకి వెళ్ళాలండి. ఇప్పుడు మనందరం వ్యక్తి భావనలో ఉన్నాం. నేను పలానా వ్యక్తిని, పలానా రూపాన్ని. కానీ ఈ భావంలోంచి ఎందులోకెళ్ళాలి? శక్తి. దీనంతటికి పూరింపబడినటువంటి శక్తి ఏదైతే ఉందో అదిగా భావన చేయాలి. చేయగా తప్పకుండా అదే అవుతామండి. కావున దేహము పడుగాక, లేచుగాక. దానిచే మనకేమి హాని? మనకేమి ప్రయోజనం? అది ఎలా ఉన్నా? కనుక దానివల్ల నాకేమీ హాని లేదది పడిపోయినా. పుష్పము నశింప ఆకాశమున ఆశ్రయించి ఉన్న సుగంధమునకేమి కష్టము? కనుక పుష్పము దానిలోంచి సుగంధం వచ్చేసింది. అది వాతావరణములో గాలిలో కలిసిపోయింది. కానీ పుష్పము రాలిపోయింది. పుష్పము ఎండిపోయింది, రాలిపోయింది. అయినప్పటికి కూడా ఆ వాయువుకి ఏమైనా నాశనమా? ఆ సుగంధం ఏమైనా దానికేమన్నా నాశనమా? అదేమన్నా చనిపోతుందా? లేదండి. ఆ గంధం మాత్రం నశింపదు. పుష్పమే కాలిపోతుంది. కావున దేహమనే పద్మముపై సుఖదుఃఖములనే మంచు సర్వత్రా వచ్చి పడుగాక. కానీ ఆకాశమున ఎగిరినటువంటి తుమ్మిదల వంటి మనకు దానిచే ఏమి చెరుపు? ఈ దేహం అనేటువంటి పద్మం మీద సుఖాలు, దుఃఖాలు అనేటువంటి మంచు ఎప్పుడూ కూడా సర్వత్రా వర్షిస్తూ ఉంటుంది. ఏదో ఒక రూపంగా వచ్చి పడుతూనే ఉంటాయి ఈ దేహం మీద. కానీ ఆకాశమున ఎగిరినటువంటి తుమ్మిదల వంటి మనకు అసలైన శక్తి, ఆ యొక్క పద్మములో ఉండే శక్తి ఏదైతే ఉందో, అటువంటి శక్తి తత్వంతో ఉన్నవాడికి ఎన్ని సుఖ దుఃఖాలొచ్చినా ఏమి నష్టము లేదు, కష్టము లేదు. అలాగే సుఖాన్ని కూడా తీసుకోరండి. దీన్ని కూడా వదిలేస్తారు. తాముగా ఉంటారు. అయితే దేహము పడుగాక, లేక మరి యొక్క ఆకాశమునకు జనుగాక. దానికంటే విలక్షణమైన రూపము గల నాకు అంటే ఆత్మకు దాని చేత ఏమి హాని? ఈ దేహము ఇలా పడిపోగాక, లేక ఇంకొక చోటకి ఎక్కడికో ఎగిరిపోగాక, ఇంకేదో అవుగాక, ఇది సింహాసనం మీద కూర్చుండుగాక, లేదా ఇది కింద అధమ స్థానములో ఉండుగాక. ఎలా ఉండుగాక? నేనైనా ఆత్మకు ఏమీ హాని లేదు. నేనే. దేహము నెత్తిన బంగారు కిరీటం పెట్టుగాక, లేదా ఇనప కిరీటం పెట్టుగాక, లేదా ఎక్కడైనా నేను ఆత్మని. నాకొచ్చిన లాభము లేదు, నష్టము లేదు అనేది తెలుసుకోగలుగుతాడు ఈ ఆత్మజ్ఞాని. ఓ రామచంద్ర, ఈ శరీరాది సమస్త జగత్తు యొక్క రూపము కూడా మనస్సే. ఆదిశక్తి యొక్క చిదాత్మ ఆ మనసు కంటే పైన ఉన్నది. కాబట్టి ఆ శరీరాదులు నశించినను అది ఎన్నటికీ నశింపదు. కావున ఇదంతా కూడా మనసు యొక్క ప్రకోపం ఇదంతా. కావున ఇవన్నీ కూడా ఎన్ని నశించినా వీటన్నిటికంటే కూడా ఉన్నతములో ఉన్నటువంటి అతీతమైనటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అటువంటి ఆత్మశక్తి ఎప్పటికీ నాశనాన్ని పొందదు. ప్రజ్ఞా స్వరూపము ఎప్పుడునూ నశింపకయ్యే ఉండను. అది ఎచ్చటికిని పోదు. ఇట్లు ఆత్మ ఎన్నటికిని నశింపనదగుచున్నను. దేహాదుల వినాశము చే ఏల వ్యర్థముగా దుఃఖితుడగుచున్నావు. ఎందుకు దేహం పోతే అది నేనే పోతానేమో అన్నంత భయపడుతున్నాం. అలాగే ఇతరుల దేహ నాశనం అప్పుడు కూడా అయ్యో వారు చనిపోయారే అనేటువంటి బాధన పొందుతున్నాం. ఇంతకీ ఏమిటి అంటే జ్ఞానము లేకపోవడం వల్ల. వాస్తవానికి ఏ దేహం పడిపోయినా వారిలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఎప్పుడూ అది సత్యంగానే ఉంటుంది. యథార్థము దానికి నాశనము లేదు. కనుక ఈ దేహం పడిపోగాక నేను మాత్రం సత్యము అనుకుంటే మృత్యు భయాన్ని కూడా దాటగలుగుతామండి. ఈ మృత్యు భయాన్ని దాటడమే అమృతత్వం అండి. సాధారణంగా అందరికీ ఉండేదేమిటి? ఈ మృత్యు భయం ఉంటుంది. దేహం చనిపోతుందేమో,
నేను పోతానేమో అన్నట్టుగా దేహభావనతో ఉంటాం గనుక ఆ భయాన్ని పొందుతాం. కానీ ఇటువంటి ధైర్యాన్ని మహత్తర ధైర్యం అండి. ఈ ఆత్మస్థితి ఎవరికైతే అనుభవంతో పదే పదే స్మృతిలో ఉంచుకుంటాడో వాడికి మహత్తర ధైర్యం చేకూరుతుంది. కావున మేఘము నశించినప్పుడు వాయువు, కమలం ఎండిపోయినప్పుడు భ్రమరము, క్రమముగా ఆకాశమును పొందినట్లు దేహము నశిస్తే ముక్తాత్మ అనంత బ్రహ్మపదములో లయమైపోతుంది. కావున మేఘము నశించిపోతుంది. కానీ మేఘములో ఉన్నటువంటి వాయువు, అదే విధంగా కమలం ఎండిపోతే ఆ భ్రమరము క్రమముగా ఆకాశమును పొందినట్లుగా దాన్ని ఆశ్రయించకుండా అది వెళ్ళిపోతుంది అంతే. ఆ వాయువు దాని నుంచి విడివడి ఎక్కడ ఎలా ఉండాలో అలా వెళ్ళిపోతుంది. అలాగే ఈ దేహం పడిపోయిందనుకోండి, నశించిపోతుందనుకోండి, దీంట్లో ఉన్న ఆత్మ అది ముక్తాత్మ అయితే. ఎందుకంటే జీవాత్మగా ఉందనుకోండి, దేహం పడిపోయినప్పుడు కూడా భ్రమలోనే ఉంటుంది. కనుక మళ్ళీ తప్పకుండా అనుకోండి అనంతాత్మలో లయత్వాన్ని పొందలేము. కావునే మళ్ళీ ఇతరత్ర లోకాలు, ఇతరత్ర దేహాలను ఆశ్రయించి జనన మరణాలు పొందే అవస్థ పడుతుంది. కానీ ఈ దేహంలో ఉండగానే ఎవడైతే ముక్త స్థితిని పొందుతాడో, ముక్తాత్మగా అయిపోతాడో, అంటే ఈ తత్వం అంతటిని గాని తెలుసుకుని వాస్తవంగా తన ఆత్మస్వరూపుణ్ణి అని పరిపూర్ణమైన ఆత్మతత్వాన్ని అందుకుంటూ ఉంటాడో వాడు ముక్తాత్మ అండి. జీవన్ముక్తుడవుతాడు. అటువంటి దేహం రాలిపోయిందనుకోండి, అందులో ఉండేటువంటి ముక్తాత్మ వెంటనే గాలి బుడగ పగిలిపోతే బుడగలో ఉన్న గాలి వెళ్ళి బయటలో ఉన్నటువంటి గాలిలో కలిసి ఇదని తెలుసుకుంటాడు. దీంతో ఎప్పుడూ అంటాడు. తాను అందుకున్నటువంటి శక్తిమంతుడుగా ఉంటాడు. కనుక ఇది ఎప్పుడు ఉన్నంత వరకు, ఇది ఉండవలసినంత వరకే దీంట్లో ఉంటాడు ఈ ఆకృతిలో. ఈ ఆకృతి పేలిపోయింది, రాలిపోయింది అంటే వెంటనే వాడు కించిత్తు కూడా సందేహించలేడు. వెనుదిరిగి చూడడు. ఇదే పరిపూర్ణమైన జ్ఞానుల యొక్క లక్షణం అండి. చాలా సునాయాసంగా దీన్ని తన్నేసి, దీన్ని విడిచిపెట్టేసి సమయం వచ్చినప్పుడు తన దారిలోంచి తను వెళ్ళిపోతాడు. తను ఎలా దేహంలోకి ప్రవేశించాడో ఆ దారి గుండా వెళ్ళేవాడే ముక్తాత్మ అండి. ఎందుకంటే ఈ దేహం అనేటువంటి కుండ ఉంది చూడండి. ఇది ఒక పాత్ర. ఇది ఒక బుడగ, లేదా ఒక తోలు తిత్తి ఏదైనా అనుకుందాం. కానీ మనం చూసే బొమ్మలకు కూడా గాలి ఊదే బొమ్మలకి ఏ ఆకృతి ఉన్నా దాంట్లో ఎక్కడో ఒక చోట చిన్న రంధ్రం పెట్టి దానికి ఒక పైన ఒక ట్యాప్ మూత పెడతారు. దాని ద్వారానే గాలి లోపలికి పంపిస్తే అప్పుడు ఆ గాలి ఊదగ ఊదగా ఆ బొమ్మకి ఆకృతి వచ్చింది. మరి దాంట్లో ఉన్న గాలి మళ్ళీ బయటికి ఎలా రావాలి అంటే అది సవ్యంగా రావాలంటే ఏ దారి గుండా పంపించాడో గాలి ఆ దారి గుండా వచ్చిందనుకోండి అది చక్కగా బయటపడుతుంది. ఇదే చెప్పాలంటే ఈ పాత్ర అనుకునే ఈ కుండ, ఈ తోలుతిత్తులో కూడా మనలోకి ఈ ప్రాణశక్తి అనబడే చైతన్యం అనేది మన యొక్క రంధ్రము గుండానే ప్రవేశమవుతుందటండి. అదే బ్రహ్మరంధ్రం అని చెప్పారు మనకి సర్వజ్ఞుని యొక్క మాట. కనుక తల్లి గర్భములో ఉండగా మన లోపలికి ఈ చైతన్యము ఆ రంధ్రం ద్వారానే ప్రవేశమవుతుంది జీవుల్లో. ఈ జీవుడు అలానే ప్రవేశమవుతాడు. ఆ గాలి లోపలికి అలానే ఆ జీవశక్తి రూపంగా నింపబడుతుంది. కానీ వచ్చిన దారి వచ్చినప్పుడు ఉంది కనుక కొంతకాలం వరకు మనకు ఆ దారి అనుభవంగా ఉంటుంది. అంటే చిన్న వయసు పిల్లల్ని నెలల వయసు కలిగిన వారిని గమనిస్తే వారి మాడు అని చెప్పేటువంటి స్థలం చాలా చాలా మృదువుగా ఉంటుంది. సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక ద్వారం ఉంది అని చెప్పడానికి. మిగతా శరీరం అంతటికి ఉండేటువంటి స్పర్శ వేరు. ఆ ద్వారం దగ్గర ఉండే స్పర్శ వేరుగా ఉంటుంది. కనుక దాన్ని చాలా భద్రంగా చూస్తారు. సున్నితంగా చూస్తారు. అక్కడ ఎప్పుడు కూడా వారికి హాని లేకుండా కాపాడుకుంటూ ఉంటారు ఆ బిడ్డని. చూడండి తప్పనిసరిగా వారికి ఆ మాడు కప్పుతూ ఉంటారు. దానికి ఏమీ హాని రాకుండా. అలా క్రమంగా కొన్ని నెలల వయసు గడిచేటప్పటికి వారికి అది ఆ ద్వారం మూసుకుపోతుంది. గట్టిపడిపోతుంది ఆ స్థలం. అప్పుడు మాడు గట్టిపడిపోతే వారికి ఇంక జీవుడు ఇందులో నిక్షిప్తమైపోతాడు. వారికి బయటికి వెళ్ళిపోయేటంత ద్వారము ఉండదు కనుక ఇక్కడ వాళ్ళకి ఆనందం. ఎందుకంటే వాడు బ్రతికాడు. వాడున్నాడు.
వాడు బయటికి వెళ్ళడానికి మార్గం లేదు గనుక వాడు ఇక్కడ చాలా కాలం ఉంటాడు అని ఒక ధీమా. అలా మనం ఇక్కడ వాడి మాయలో పూర్తిగా పడేసి ఇక్కడ పండగలు చేసుకుంటూ ఉంటాం. వాడికి పుట్టినరోజులు చేస్తూ ఉంటాం. ఇతరత్ర క్రియాచరణలు చేస్తూ ఉంటాం. వాడికి ఒక పేరు పెడతారు. వాడికి ఎన్నో ఉత్సవాలు చేస్తాం. ఎన్నో చేస్తూ ఉంటాం. ఇలా మనందరం పెరిగిన వాళ్ళమే. కానీ ఇలా వచ్చినటువంటి ఈ జీవుడు ఈ శక్తి లోపలికి ప్రవేశమైనటువంటి దారి ఏదైతే ఉందో మళ్ళీ ఈ దేహమును వదిలిపెట్టేటప్పటికి ఆ దారి ద్వారానే బయటికి వెళ్ళగలిగే స్థితి ఏర్పడితే వాడికి ముక్తి అటండి. మోక్షాన్ని పొందాలంటే మళ్ళీ ఆ మార్గం తెలియాలి. ఏ మార్గం ద్వారా వచ్చామో ఆ మార్గం ద్వారా వెనక్కి నడిచి వెళ్ళగలిగి ఉండాలి. అదే బ్రహ్మరంధ్రం. దాని కొరకే సాధకులు ప్రయత్నాలన్నీ ఉంటాయి. ఈ యోగాభ్యాస ఇత్యాది క్రియలన్నీ కూడా మరలా ఆ యొక్క దారిలోంచి బయటకు వెళ్ళే ప్రయత్నమేనండి. కనుక వారెప్పుడు కూడా నిరంతరము కూడా ఆ దారిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సాధనలు అన్నింటి క్రమము అలానే ఉంటుందండి. కనుకని ఏదో ఒక సాధనలో మనం నిష్ణాతులం కావాలి. అలా పట్టుకొని ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు వారికి ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ దారిలోంచి వచ్చాడో ఆ మార్గాన్ని తెరిచే ఉంటాడు. చివరికి ఈ దేహం ఉండగానే ఆ ద్వారాన్ని కూడా తెరుచుకుని ఒకసారి బయటకెళ్ళి చూసి మళ్ళీ లోపలికొచ్చేసే స్థితులు కూడా ఉంటాయట. అలా ఉన్నవాడికి రోజు వాడు అదే ద్వారం గుండా తలుపు తీస్తున్నాడు, బయటికెళ్తున్నాడు, ఉంటున్నాడు, వస్తున్నాడు. ఇలా రోజు చేస్తూనే ఉంటాడు వాడు. ఇదే యోగుల యొక్క అనుభవం. అయితే ఇలా చేస్తూ ఉన్నది ఏదో ఒక రోజున వాడికి దీర్ఘ ప్రయాణం వచ్చిందనుకోండి. అంటే ఇంకిక్కడ ఉండే సమయం అయిపోయింది. బయటకు వెళ్ళిపోయేటువంటి సమయం అయిందనుకున్నప్పుడు వాడు ఏమి ఖేదపడడు, భయపడడు. అది కొత్తగా కూడా ఉండదట. చాలా వాడికి రోజు పొందే అనుభవమే కనుక అలవాటైన దారిలో, అలవాటుగా నడుచుకుంటూ వెళ్ళినట్టుగా చాలా సుఖంగా, హాయిగా దేహ మార్గంలోంచి బయటపడి తనకి అలవాటైనటువంటి ద్వారాన్ని తెరుచుకొని తను వచ్చిన దారిలో బయటికెళ్ళిపోతే నిష్క్రమణ అయిపోతుంది. అంటే అనంత తత్వములో లయమైపోతుంది. వీడే ముక్తాత్మ అండి. ఇటువంటి ముక్తాత్మ అనంత తత్వములో వెంటనే అనంతాత్మలో లయమైపోతుంది. ఈ తోలుతిత్తి పడిపోగానే అందులోంచి ఆ యొక్క ఆత్మస్థితి ఏదైతే చైతన్యం ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో అది బయట ఉన్నటువంటి అనంతాత్మలో ఏకత్వాన్ని పొందుతుంది. అలా ఏకత్వాన్ని పొందాలంటే దేహం ఉన్నప్పుడే వాడు ఆ తత్వాన్ని అందుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి, ఆ దారి తెలుసుకోవాలి. దాంతో సమానత్వం ఒకే స్థితి, ఇదే సమస్థితి ఎప్పుడైతే వచ్చిందో అదే సమాధి. ఇలా ఎవరైతే అవుతారో ఆ ద్వారం తెరుచుకుని వెళ్ళగలిగే స్థితిలోకి వెళ్ళిపోతారో వారికి మరణము లేదండి. వాళ్ళు అమృతమయులు. కనుక వాళ్ళకి జన్మకు రారు, వారికి మరణము లేదు. వాళ్ళు భూమి మీద ఉంటే జీవన్ముక్తులు అంటారు. బయటికెళ్తే విదేహముక్తులు అంటారు. వారికి దేహంతో సంబంధం లేకుండా చిరంజీవులై ఉంటారు. ఎప్పుడూ ఉంటారు. వీరండి సమాధిని పొందినవారు. యథార్థానికి వారు అనంతతత్వంతో బ్రహ్మస్వరూపులై ఉంటారు. ఇది అందుకునే ప్రయత్నం అనేది మానవుడిగా పుట్టినటువంటి వారు ఎంత మాత్రం విచక్షణున్నా, వివేకమున్నా నిరంతరము దీని కొరకు తపన పడాలి. ఇది మనకు దొరికినా దొరకకపోయినా ఆ మార్గాన్ని అందుకోవడానికి మనం ఎంతో రకంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. అదే మనకి ఎందరో మహనీయులు పెద్దలు సూచించిన మార్గము. కావున ఈ విధానములో మనకి వశిష్ఠుల వారు చక్కగా జ్ఞానబోధ చేస్తూ శ్రీరామచంద్రుడికి ఈ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇందులో మిగతా అంశాన్ని మనం వచ్చే భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓ